మేషరాశి. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వారికి ఈ రోజున ఎక్కువ శాతం ఖర్చులకు అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీకు పౌరుషం అనేది పెరగడం, అలాగే డెసిషన్స్ చాలా గట్టిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా ముఖ్యమైన విషయాలలో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బంది పడడం, మిత్రుల కొరకు ముఖ్యమైన వారి కొరకు ఖర్చులు అధికంగా పెట్టడానికి ఈ రోజున మీరు కృషి చేస్తూ ముందుకు పెడతారు. అదేవిధంగా చాలా విషయాల్లో, అంటే అది కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మిత్రులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటన్నిటిలో కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది మీ దాంట్లో మనం గమనించుకునే విషయం. అదేవిధంగా వైరాగ్య భావనలకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఏ విషయంలోనైనా సరే డెసిషన్ తీసుకున్న దాని మీద నిలబడడంలో కొంత తక్కువగా ఉంటుంది. ఒకలాంటి వైరాగ్య భావన, చేసే పని అక్కడితో ఆపేద్దామన్న ఫీలింగ్ కలగడం, అంటే ఒక పక్కన ఖర్చుల విషయం, మరొక పక్కన ఈ వైరాగ్య భావనలు, వీటి వల్ల కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం, శ్రమ అనేది అధికంగా ఉండడం, కొంచెం స్థిమితం లేకుండా చికాకులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన విధంగా విశ్రాంతి, శ్రద్ధ మీ మీద మీకు అవసరం. వృషభ రాశి. అమాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ముఖ్యంగా మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా, అంటే ముఖ్యంగా మీకు సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు, మిత్రులు అన్నీ కూడా లాభసాటిగా మీరు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండడం, అంటే ఏ విషయంలోనైనా సరే అది మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం, మీ ఆలోచనలు ఉపయోగకరంగా ఉండడం, ముఖ్యులు మీకు సహకరించడం, అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఆత్మీయులు, అలాగే మీ యొక్క ఆలోచనలు మొదలైనవన్నీ కూడా మీకు సహకారం అందించేట్టుగా ఉంటాయి. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో, విదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ రావడం, వారి వల్ల ఆర్థిక సంబంధమైన లాభాలకి సంబంధించి కొత్త నిర్ణయాలు అభివృద్ధి కొరకు మీరు తీసుకోవడం, లేదా మీకే దూర ప్రదేశాలు వెళ్ళడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాం. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఇవన్నీ కూడా మనకి మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మిథున రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అంటే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు ఈ రోజున కొత్త ప్రదేశాలకి ఏదన్నా దానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆ వెళ్ళడంలో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా మీరు మీడియేటర్షిప్లోకి వచ్చి ఎవరన్నా మీకు కొత్త ప్రదేశాల్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి మధ్యవర్తిత్వం ద్వారా వచ్చే వ్యక్తులు ఎవరన్నా ఉంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన అవకాశాలు ఒకటి మీ దాంట్లో కనబడుతున్నాయి. అంటే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన ఆహ్వానాలు, అంటే ఏదైనా ఇంటర్వ్యూలు లాంటి వాటికి ఆస్కారాలు, అలాగే కొత్త ప్రదేశాల్లో వృత్తులంటే దానికి సంబంధించి మిత్రుల సహకారంతో కానీ, జీవిత భాగస్వామి సహకారంతో కానీ ఏదైనా అనుకోకుండా మరి ఇంటర్వ్యూ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీడియేటర్లుగా ఎవరైనా కొత్త వాళ్ళు వ్యవహరించి ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉన్నా అన్ని విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తిలో ఘర్షణ లేకుండా ముందుకెళ్తూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క స్పిరిచువాలిటీ, ఉపాసనా బలం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, విద్యార్థులకి విద్యకి సంబంధించి దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు, అలాగే విద్యాపరంగా పిహెచ్డీలు, డిలిట్లు ఇలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్స్ గ్యాదర్ చేయడం, ఆ విషయంలో మీకు ముఖ్యులు ఎవరైనా గురువులు ఎవరైనా మంచి గురువు మీకు లభ్యం అవ్వడం, వారి ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం, అసంతృప్తి లేకుండా ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూ విజయ అవకాశాల కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేసి అదృష్టాన్ని నమ్ముకొని దాని పరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తెలుసుకుందాం. మకా పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనంటే ఆకస్మిక పనులు, ఆకస్మిక వ్యయాలు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన పనులు ఏవైనా సరే కొంత వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణ, ఏదైనా వస్తువులు ఎక్కడ పెట్టినా అక్కడ కనబడకుండా కొంత అది మిస్ప్లేస్ అయ్యే పరిస్థితులు లాంటివి, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి ఎదుర్కోవడం, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి కొంత ఖర్చు, అలాగే అనుకోని ఆకస్మిక ఖర్చుల వల్ల మీ యొక్క ప్రణాళిక కొంత దెబ్బతినడం వల్ల కొంత చికాకు, మానసికంగా ఇబ్బంది మొదలైనవి ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ అనవసరమైన ఆలోచనలను దూరంగా పెడుతూ వీలైనంతవరకు యోగా, మెడిటేషన్, ధ్యానం మొదలైన వాటి మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకు పెడితే సమస్యలను అధిగమించగలరు. కన్యా రాశి. అమ్మ, ఇక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలో ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త స్నేహ సంబంధాలు మొదలైనవి ఉంటాయి. అయినప్పటికీ మీ మీద మీకు శ్రద్ధ తక్కువ, వైరాగ్య భావనలు, మీ మీద మీకు అశ్రద్ధ చేసుకోవడం, ఇతరుల కొరకు మీరు ఎక్కువ సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేయడం, తద్వారా ఇతరులకి ఎక్కువ మీరు సహకారాన్ని అందిస్తూ మీ మీద మీకు శ్రద్ధ తగ్గడం మొదలైన వాటి వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కానీ, అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలు, వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా మీరు ఆశించిన రీతిలో ఉన్నప్పటికీ కూడా కొత్త స్నేహాలు అనేవి ఏర్పడినప్పుడు వీలైనంతవరకు స్వార్థంగా ఆలోచించే వ్యక్తులకి దూరంగా ఉండడం బట్టి మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున శత్రువుల మీద విజయం సాధించటం, అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వారిని అధిగమించే విధంగా మీరు మీ యొక్క నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఆరోగ్యం మీద కొంతవరకు మీకు ఖర్చు అనేది ఉండడం, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడం కోసం కూడా మీరు కొంత ఖర్చు పెట్టడం, పోటీలు మొదలైన దాంట్లో మీరు పాల్గొనడం, కొందరికి నూతన వృత్తులకు అవకాశం ఏర్పడడం, దూర ప్రదేశాల్లో వృత్తులకు సంబంధించిన విషయాల్లో అవకాశాలు లాంటివి రావడం, వీటన్నిటితో పాటుగా ఇంకా ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు మీకు ఇంతవరకు చేసిన రుణాలకి చాలా వరకు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ స్త్రీలతో ఇబ్బందులు రాకుండా, అది మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ కుటుంబంలో ఉండే స్త్రీలతో కానీ, స్నేహలో ఉండే స్త్రీలతో కానీ, ఎవరితోనైనా సరే మాటల విషయంలో స్త్రీలతో ఇబ్బందులు రాకుండా, అలాగే బంధువర్గంతో, తల్లితర బంధువర్గంతో కూడా ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో అతి ప్రధానంగా మనకి యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఆలోచనలలో కూడా సంతానం యొక్క అభివృద్ధి విషయం కానీ, ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చుల విషయంలో కానీ ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. అలాగే ఎక్కడన్నా పెట్టుబడులు పెడితే దాని యొక్క విషయంలో, అంటే పెట్టిన పెట్టుబడిని ఇంకా అలాగే ఉంచాలా, లేకపోతే తీసేయాలా, లేకపోతే కొత్తగా పెట్టాలా అని ఓ పక్కన పెట్టుబడుల గురించి, ఓ పక్కన కుటుంబంలో సంతానం విషయంలోనూ, అలాగే మీకు ఆప్యాయత కలిగి ఇష్టపడిన వ్యక్తుల విషయంలోనూ, ఈ ట్రయాంగిల్గా వీటన్నిటి విషయాల్లోనూ ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే విద్యార్థులు జ్ఞాపక శక్తి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు హయగ్రీవాయన మహానే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే వారి యొక్క రైటింగ్ స్కిల్స్ కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండడం అనేది వీటన్నిటికి కూడా అవకాశం ఉంది. ధనస్సు రాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే మూలా, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనుస్సు రాశి వారికి గృహ వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపించటం వల్ల ఇంటి మీద, వాహనం మీద మొదలైన వాటి మీద, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో తెలియని ఆటంకాలు, వాయిదాలు, ముఖ్యంగా గృహ వాతావరణంలో ఇబ్బంది, వీటి వల్ల ఆలోచన తీరులో కొంత ఘర్షణ అనేది ఎదురవ్వడం, అలాగే ఏదన్నా మీకు అలవాట్లు ఉన్నా వాటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యా సంబంధంగా నూతన విషయాలు నేర్చుకుంటారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉండడానికి వీళ్ళంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర్ నాయక అనే శ్లోకాన్ని పఠించడం బట్టి సమస్యాత్మకంగా ఉండే వాతావరణం కొంతవరకు ప్లెజెంట్గా ఉండే అవకాశాలు లాంటివి మనం చెప్పచ్చు. మకర రాశి. అమ్మ ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రులు కావచ్చు, లేకపోతే తోబుట్టువులు కావచ్చు, వీరి యొక్క సహకారం, అలాగే మీ యొక్క నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు చాలా మీ శక్తి సామర్థ్యాలతో ఆగిన పనులు మొదలు పెడతారు. మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా ముందుకు పెడతారు. ప్రతి విషయంలోనూ సిస్టమేటిక్గా ప్రణాళిక వేసుకొని ఒక అభిప్రాయం ప్రకారం ఆ పనిని సాధించడానికి మీరు విశేషంగా కృషి చేసి అనుకున్న సమయంలో అనుకున్న పనిని చేసి చక్కగా, ముఖ్యంగా ఎక్కువ రైటింగ్ మీద ఆసక్తి ఉండేవాళ్ళు కానీ, కమ్యూనికేషన్ కానీ, ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడినప్పటికీ వీలైనంతవరకు ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకునేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి విషయాలు తీసుకున్నట్లయితే కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క ప్రధానంగా ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. మాటలు, ఆహారం, ఆర్థిక అంశాలు వీటి విషయంలో వీలైనంత జాగ్రత్త తీసుకోకపోతే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాటల వల్ల అపార్థాలు, మీ చర్యల వల్ల అపార్థాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ వ్యక్తులతో కానీ, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార స్వీకరణ విషయంలో కూడా కొత్త ప్రదేశాల్లో ఆహారం స్వీకరించేటప్పుడు కానీ, లేకపోతే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, ధనం విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ, వాగ్దానాలు ఇచ్చేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనేది అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా మీరు ప్రతి విషయంలోనూ ఒక లీడర్ లాగా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండడం, అది ఆ రకమైన ఆత్మవిశ్వాసం వల్ల కొన్నిసార్లు ఇతరుల దగ్గర అది మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు లాంటివి ఉంటాయి. మీ యొక్క విషయాల్లో శ్రద్ధ, ఆత్మీయులైన వ్యక్తులు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీ ఇతర కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, కొంత వారి విషయంలో వైరాగ్య భావనలు, మీ విషయంలోనే శ్రద్ధ అధికంగా ఉండడం బట్టి అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా మీ విషయాలు, వారి విషయాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో ఇంతకుముందు ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండి మాటలు తగ్గి దూరంగా ఉన్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో ఎవరన్నా ముఖ్యులు అంటే ఎవరన్నా మీ యొక్క మధ్యవర్తుల్లా వ్యవహరించి మీ బంధువర్గం మిమ్మల్ని కలిపే ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం కనుక వీలైనంత వరకు అపార్థాలకు దూరంగా ఉంటూ వారితో కలవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం ఆకస్మికంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.